దగ్గరికి ఎక్కడెక్కడ నుంచో స్టూడెంట్స్ వస్తుంటారు కదా, సో ఏ ఏరియాస్ నుంచి వస్తుంటారు ఎక్కువ? సో ఇప్పుడైతే కరెంట్ అయితే మనకు డిఫరెంట్ స్టేట్స్ కాదు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. కంట్రీస్ నుంచి, బికాస్ వీ హ్యావ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రైనింగ్. మరి ఇంతవరకు టెక్స్ అకాడమీ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ అంటే ఎంతమంది ట్రైన్ అయ్యి సక్సెస్ఫుల్గా జాబ్లో ఉన్నారు? సో యావరేజ్గా అయితే ఒక 8,000 స్టూడెంట్స్ ప్లస్ స్టూడెంట్స్ మనం 8,000 ప్లస్ స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం జరిగిందండి. మావి 5 బ్రాంచెస్ ఉన్నాయి. ఏదైనా సరే వాళ్ళకి మెట్రో స్టేషన్ పక్కనే ఉంటాయండి. ప్రతిదీ ఎక్కడికో వెళ్ళి వాళ్ళు వెతకాల్సిన అవసరం లేదు అడ్రస్. మెట్రో స్టేషన్ దగ్గరికి వాళ్ళు వెళ్ళి ఫ్రీ కెరియర్ గైడెన్స్ తీసుకొచ్చారు. 10th అయిపోయిన వాళ్ళకి జాబ్ కావాలి, ఇంటర్ అయిపోయిన వాళ్ళకి కావాలి, డిగ్రీ కావాలి, బీటెక్ కావాలి, సమ్ అదర్ కోర్స్ ఏదైనా సరే. సో టెక్స్ అకాడమీని ప్రిఫర్ చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏముండాలి? ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది మెయిన్గా మన దగ్గర కన్స్టెంట్ లేదండి. బికాస్ వీఆర్ ఆఫరింగ్ 50+ కోర్సెస్. వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేయండి, ఇంజనీరింగ్ అనండి, ఎంబీఏ కంప్లీట్ చేసుకునండి, ఎంసీఏ చేయండి, ఇంటర్ కూడా కంప్లీట్ అయినా సరే, ఎందుకంటే మన దగ్గర ఎంఎస్ ఆఫీస్ లాంటి కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంటర్ అయినా కూడా వాడు రావచ్చండి. ఫీజ్ మాడ్యూల్ ఎలా ఉంటుంది మీ దగ్గర? సార్ ఇక్కడ మనకి ఏంటంటే డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఒక్కొక్క మాడ్యూల్ని బేస్ చేసుకొని, ఒక్కొక్క కోర్స్ని బేస్ చేసుకొని ఒక ఫీజు ఉంటుంది. బట్ మార్కెట్లో ఏదైతే ఫీజెస్ ఉన్నాయో ఆ ఫీజెస్ కంటే చాలా రీజనబుల్గా ఉంటాయి. ఖచ్చితంగా యూ విల్ జడ్జ్ ఇట్. ఎస్, డెఫినెట్లీ ఇట్స్ అ రీజనబుల్ ఫీ కంపేర్ టు ద మార్కెట్. అండ్ ఆ ఫీజ్ని కూడా 0 డౌన్ పేమెంట్ ఈఎంఐలో కూడా పే చేసుకోవాలి. ఇక్కడ కోర్స్ డ్యూరేషన్, నేను ఎగ్జాంపుల్ 4 months కోర్స్ డ్యూరేషన్ జాయిన్ అయ్యాడు. 4 months తర్వాత కూడా సార్ నేను ఈ సబ్జెక్ట్ మళ్ళీ టాపిక్ రివైజ్ చేయాలి సార్, మొత్తం నేను మళ్ళీ ఇంకో బ్యాచ్లో కూర్చొని వింటాను, లేదు సార్ నాకు ఈ 3 classes నాకు మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. సో డ్యూరేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మీరు డ్యూరేషన్ టు కంప్లీట్ ద సిలబస్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజుల్లో మనం చూసుకోవచ్చండి, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ చాలా నెససరీగా ఉంది. ఊర్లో ఉండడానికి బదులు సిటీకి వచ్చి ఇక్కడ ఏదైనా జాబ్ చేసుకుని బ్రతకాలని ఎంతోమంది వస్తున్నారు. బట్ అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఎక్కువగా టార్గెట్ చేసే జాబ్ సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ అని కాదు, చాలా ప్రొఫెషన్స్ను కూడా ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు. బట్ ఇవాళ నేను మీ ముందరికి ఒక ఇన్స్టిట్యూట్ పర్సన్ని తీసుకొచ్చాండి, టెక్స్ అకాడమీ. మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు, బట్ ఆ ఇన్స్టిట్యూట్ ఎలా రన్ చేస్తున్నారు, ఆ ఇన్స్టిట్యూట్లో ఎలాంటి కోర్సెస్ మనం అవైలబుల్గా నేర్చుకోవచ్చు, ప్రతి ఒక్క దాని గురించి మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టెక్స్ అకాడమీ CEO జహీరుద్దీన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మరేంటి ఆయన జర్నీ, ఈ టెక్స్ అకాడమీ రన్ చేయడానికి ఎందుకు డిసైడ్ అయ్యారు, ప్రతి ఒక్కటి కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. యా సార్, బేసిక్గా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఎంతో నెససరీ. అంటే ఇంట్లో ఒక 3 పూట్ల తినాలన్నా సరే, ఏదైనా వస్తువులు కొనాలన్నా సరే, జాబ్ చాలా ఇంపార్టెంట్. సో మీ దగ్గరికి ఎక్కడెక్కడ నుంచో స్టూడెంట్స్ వస్తుంటారు కదా, సో ఏ ఏరియాస్ నుంచి వస్తుంటారు ఎక్కువ? సార్ టెక్స్ అకాడమీ మనము 13 years బ్యాక్ పెట్టడం జరిగింది. 13 years బ్యాక్. ఓకే. సో 13 yearsలో స్టార్టింగ్ ఫస్ట్ తెలంగాణ నుంచే స్టూడెంట్స్ ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళము. సో ఇప్పుడైతే కరెంట్ అయితే మనకు డిఫరెంట్ స్టేట్స్ కాదు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. కంట్రీస్ నుంచి, బికాస్ వీ హ్యావ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రైనింగ్. అది ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్లో, అండ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ కోర్సెస్, ఇలా మల్టిపుల్ సెక్టార్స్లో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈవెన్ వీ హ్యావ్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అండి. సో ఏ కైండ్ ఆఫ్ స్టూడెంట్ వచ్చినా సరే, ఏ కంట్రీ నుంచి స్టూడెంట్ వచ్చినా సరే, వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్లో, వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో వాళ్ళకి ట్రైన్ చేసి కంప్లీట్గా వాళ్ళకు ఎంప్లాయబిలిటీ ప్రొవైడ్ చేసే విధంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మన ట్రైనర్స్ కానివ్వండి ఉంటారండి. ఓకే. సో మీరు అన్నట్లు ఇండియాలో ఎక్కడెక్కడ నుంచి రావచ్చు? ఇండియాలో వచ్చేసి ఇప్పుడు మనకు తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటక, సో ఇలా డిఫరెంట్ స్టేట్స్, మ్యాక్సిమం ఈ స్టేట్స్ నుంచి ఎక్కువ పిల్లలు ఉంటారండి మనకు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అయితే చాలా మంది పిల్లలు ఉంటారు. సో ఆ డిఫరెంట్ రూరల్ అంటే Tier 2 కానివ్వండి, అదేవిధంగా Tier 3 cities నుంచి కూడా మనకు చాలా మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ హాస్టల్స్లో ఉండనివ్వడం కానివ్వండి. సో మనకు బేసిక్గా వాళ్ళకి హాస్టల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో వాళ్ళ హాస్టల్స్లో ఉండి, అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కంప్లీట్గా, కొంతమంది ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు అప్ అండ్ డౌన్స్ చేస్తూ ఉంటారు. సో డిఫరెంట్ లొకాలిటీ స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. మరి ఇంతవరకు టెక్స్ అకాడమీ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ అంటే ఎంతమంది ట్రైన్ అయ్యి సక్సెస్ఫుల్గా జాబ్లో ఉన్నారు? సో యావరేజ్గా అయితే ఒక 8,000 స్టూడెంట్స్ ప్లస్ స్టూడెంట్స్ మనము 8,000 ప్లస్ స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం జరిగిందండి. సో దాంట్లో 8,000 ప్లస్ స్టూడెంట్స్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏదైతే మన ట్రైనింగ్ ప్రొసీజర్స్
ఉంటాయి. ఆ ట్రైనింగ్ ప్రొసీజర్స్ని బేస్ చేసుకొని కొంతమందికి ఇమీడియట్గా, కొంతమందికి టైం ఫ్రేమ్ని బేస్ చేసుకుంటూ దాంట్లో 75% ఆఫ్ స్టూడెంట్స్ మ్యాక్సిమం వాళ్ళు ప్లేస్ అవ్వడం జరిగిందండి. 75% ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్ అవ్వడం జరిగింది. సో డిఫరెంట్ కంపెనీస్ అండి. చాలా మంది హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, సో చెన్నై కానివ్వండి, సో లైక్ డిఫరెంట్ కంపెనీస్లో TCS, సో వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్లో వాళ్ళు జాబ్స్ చేయడం జరుగుతుంది. ఓకే, బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం చూసుకుంటే జాబ్ కోసము బెంగళూరు నుంచి అయినా, మహారాష్ట్ర నుంచి అయినా ఇక్కడికి వస్తున్నారు అంటున్నారు కదా. టెక్స్ అకాడమీ ప్రత్యేకత ఏంటి? ఎందుకు అంటే బెంగళూరులో లావిష్ సాఫ్ట్వేర్కి ఐటీ హబ్ అని కూడా చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర కూడా అలానే ఉంటుంది, అంటే ఏ స్ట్రీమ్కైనా. బట్ అక్కడ నుంచి టెక్స్ అకాడమీనే వాళ్ళు ఎందుకు చూస్ చేస్తున్నారు? సో నార్మల్గా మీరు చూసినట్టయితే అండి, ప్రతి దగ్గర ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మన హైదరాబాద్లోనే వేల ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అవును. సో దాంట్లో టెక్స్ అకాడమీ అనేది ఒక అకాడమీ లాగా కాదండి. కంప్లీట్గా ఇక్కడ ఒక స్టూడెంట్ని, ఒక విద్యార్థిని ఎంప్లాయీగా మార్చడానికి కావాల్సిన ప్రతి మూమెంట్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుందండి. ఓకే. సో 13 years ఆఫ్ జర్నీ ఎక్స్పీరియన్స్లో, టెక్స్ అకాడమీ ఎక్స్పీరియన్స్లో అసలు మీరు స్టార్ట్ చేయడానికి కారణం కూడా ఒక స్టూడెంట్స్, ఒక ఫ్రెషర్స్ స్ట్రగుల్, అంటే ఇంప్రాపర్ నాలెడ్జ్ని చూసి, సో అలాంటి స్టూడెంట్స్కి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ కలుగుతాయి, ఆఫ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఉంటే ఆపర్చునిటీస్ కలగవు అని చెప్పి ఈ సంస్థని స్థాపించి దీని నుంచి ఎంతోమంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ప్లేస్మెంట్ చేయడం జరిగిందండి. టెక్స్ అకాడమీలోనే ఎందుకు జాయిన్ అవుతారు అంటే వీ హ్యావ్ ఎ ప్రాసెస్ అండి, వీ హ్యావ్ ఎ సిస్టమ్ వేర్ త్రూ దట్ సిస్టమ్ వీ కెన్ కన్వర్ట్ ఎ స్టూడెంట్ టు ద ఎంప్లాయీ అండి. సో మెయిన్గా మనం చెప్పుకున్నట్టయితే ఒక స్టూడెంట్ ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మా ఫ్రెండ్స్ చెప్పారనో, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ సజెస్ట్ చేశారనో, అది వాళ్ళకి యాప్ట్ అవుతుందా అవ్వదా అని చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా వచ్చి వాళ్ళు కోర్సెస్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఒక 10-20% కోర్సెస్ నేర్చుకున్నాక దాన్ని వదిలేయడము, లేదా సక్సెస్ఫుల్గా అది నేర్చుకోలేకపోవడము, నేర్చుకున్న దాని మీద ఆపర్చునిటీస్ క్రాక్ చేయలేకపోవడము డ్యూ టు అదర్ డిఫిషియన్సీస్ అండి. అంటే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడము, లేదా ఇంటర్వ్యూని ఎలా హ్యాండిల్ చేయడమో తెలియకపోవడము, రెజ్యూమ్ ప్రాపర్గా బిల్డ్ చేయకపోవడము. సో ఇలాంటి చాలా విషయాలు ఉంటాయి, కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఓన్లీ ట్రైనింగ్ ఒకటే ఇంపార్టెంట్ కాదండి, ట్రైనింగ్తో పాటుగా చాలా విషయాలని వాళ్ళు కన్సిడర్ చేసుకున్నప్పుడే, వాళ్ళని అప్డేట్ చేసుకున్నప్పుడే వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీస్ అనేది కలుగుతాయి. సో ఆ కంప్లీట్ సిస్టమ్ని టెక్స్ అకాడమీ అనేది ఫ్రమ్ స్టార్టింగ్ టు వాళ్ళ ఎంప్లాయబిలిటీని వాళ్ళకి కలిగించే వరకు టెక్స్ అకాడమీ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, బట్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ స్థాపించారు హైదరాబాద్లో, సో మన నాలెడ్జ్ ఎట్లా ఉంటుంది? ఓకే, తెలంగాణ అంటే తెలుగు వాళ్ళే మ్యాక్సిమం వస్తారు నేర్చుకోవడానికి అనుకుంటారు. బట్ మీకు ఎప్పుడైతే పీపుల్ అదర్ స్టేట్స్ నుంచి కానీ, కంట్రీస్ నుంచి కానీ వచ్చి జాయిన్ అవుతుంది చూస్తున్నప్పుడు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు? సో నార్మల్గా నేను మీకు ఒక ప్రాసెస్ చెప్తానండి, అసలు మా టెక్స్ అకాడమీ ఫ్లో ఎలా వర్క్ అవుతుంది. సో టెక్స్ అకాడమీలో ఒక స్టూడెంట్ జాయినింగ్కి వచ్చినప్పుడు ఫస్ట్ మా కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ ఉంటుందండి. వీ హ్యావ్ ఎ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండి. ఒక స్టూడెంట్ ఏదన్నా ఒక కోర్స్ నేర్చుకోవడానికి మా టెక్స్ అకాడమీకి రీచ్ అయినప్పుడు ఫస్ట్ ఆ స్టూడెంట్ని కంప్లీట్ అనాలైసిస్ చేస్తారండి. అనాలసిస్ చేసి అసలు ఆ స్టూడెంట్ క్వాలిఫికేషన్ ఏంటి, దేంట్లో తన ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఏది తను నేర్చుకోవాలనుకుంటున్నాడు. సో ఫస్ట్ డిఫరెంట్ కోర్సెస్ గురించి తనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో తను ఏదైతే కోర్స్ డిసైడ్ అవుతాడో అది తను చేయగలుగుతాడు. సో ప్రతి ఒక్కరు చేయగలుగుతారు, బట్ వాట్ టైమ్ హీ టేక్స్. ఓకే, సో దాని మీద బ్యాక్గ్రౌండ్ బేసిక్ నాలెడ్జ్ ఉందా, అదంతా మొత్తం ఒక అనాలసిస్ అనేది ఒక స్టూడెంట్ని చేసి దాని తర్వాత ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే ఒక స్టూడెంట్కి ఫస్ట్ మనం ఇక్కడ కెరియర్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ కెరియర్ గైడెన్స్ అంటే ఎవరైనా సరే వచ్చి అటెండ్ అవ్వచ్చండి. మావి 5 బ్రాంచెస్ ఉన్నాయి, అమీర్పేట్, దిల్షుక్ నగర్, మాదాపూర్, సికింద్రాబాద్, కుకట్పల్లి. ఎస్ ఇవన్నీ 5 బ్రాంచెస్లో మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయండి. ఒక్కొక్క బ్రాంచ్లో 2-3 బిల్డింగ్స్ ఉన్నాయి. 2-3 బిల్డింగ్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే, అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఏదైనా సరే వాళ్ళకి మెట్రో స్టేషన్ పక్కనే ఉంటాయండి. ప్రతిదీ ఎక్కడికో వెళ్ళి వాళ్ళు వెతకాల్సిన అవసరం లేదు అడ్రస్. మెట్రో స్టేషన్ దగ్గరికి వాళ్ళు వెళ్ళి ఫ్రీ కెరియర్ గైడెన్స్ తీసుకోవచ్చండి. స్టార్టింగ్లో ఫ్రీ కెరియర్ గైడెన్స్. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఒక స్టూడెంట్కి కావాల్సింది, చాలా మంది విద్యార్థులలో ఈ క్వశ్చన్ ఉంటుందండి. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నాకు ఈ క్వశ్చన్ ఉండేది, అసలు కంపెనీలో ఏ వర్క్ ఉంటుంది, ఎలాంటి వర్క్ ఉంటుంది, నేను నెక్స్ట్ ఏం చేయాలి, అయ్యో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, నా డిగ్రీ కంప్లీట్ అయింది, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ మా ఫ్రీ కెరియర్ గైడెన్స్. ఓకే, సో ప్లీజ్, మీకు కౌన్సిలింగ్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ చేశాక మీకు ఆ స్టూడెంట్ ఫిట్ అవుతాడా లేదా అని చూడాలనుకున్నారు కదా, ఎందుకు వచ్చిన స్టూడెంట్ని చేర్పించుకుంటే డబ్బులు వస్తాయి కదా. రైట్ అండి. సో ఇక్కడ ప్రతి స్టూడెంట్, ప్రతి విద్యార్థికి వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ అండి జాబ్ క్రాక్ చేయడానికి. ప్రతి ఒక్కరికి నేర్పిస్తాం, ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తాం, ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు. బట్ లిమిటెడ్ బ్యాచ్ ఉంటుంది. ప్రతి బ్యాచ్లో మనం ఒక క్లాస్ రూమ్లో 100 మందిని కూర్చోబెట్టామండి. ఓన్లీ వీ హ్యావ్ ఎ లిమిటెడ్ స్టూడెంట్స్ 10 to 12.
10 to 12 స్టూడెంట్స్ని మాత్రమే ఒక క్లాస్ రూమ్లో అకామిడేట్ చేపిస్తాము. సో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తాము. కాకపోతే వాళ్ళకి ఏది ఫిట్ అవుతుంది అనేది క్లియర్గా గైడెన్స్ ఇస్తాం ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ మనం ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడదాం. ఒక స్టూడెంట్ వచ్చాడు, లెట్ మీ టేక్, హీ కేమ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్, అక్కడ విలేజ్ నుంచి వచ్చారు, వచ్చి ఇక్కడ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు. అలా కోర్స్ నేర్చుకోవాలన్నప్పుడు తనకు అసలు ఎన్ని రకాల కోర్సెస్ ఉంటాయి కూడా తెలియదు. మా ఫ్రెండ్ ఎవరో జావా నేర్చుకుంటాను, నేను జావా నేర్చుకుందాం అని వస్తారు. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత, బాబు జావాలో ఇది ఉంటుంది, ఇది నేర్చుకోవడం వల్ల ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇది నేర్చుకుంటే నువ్వు ఇలాంటి వర్క్ చేస్తావు అని వాళ్ళకి క్లియర్గా ఎప్పుడైతే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామో దాంతో వాళ్ళ రియలైజేషన్ వస్తుంది. నెక్స్ట్ సార్ డేటా సైన్స్ కోర్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంది. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ ద కోడింగ్, మీకు డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. మల్టీమీడియా చేయాలనుకుంటున్నారా, లేదా శాప్ చేయాలనుకుంటున్నారా, మెడికల్ కోడింగ్ ఫ్రమ్ ఫార్మసీ బ్యాక్గ్రౌండ్. సో ఇలా వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా వాళ్ళకి ఏ కోర్స్ సూట్ అవుతుందో అలాంటి మల్టిపుల్ కోర్సెస్ యొక్క యూసేజెస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు రైట్ కోర్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది కంప్లీట్గా మనం ఫ్రీగా గైడెన్స్ ఇస్తాం. ఇదే కాదు, ఇంకా చాలా డౌట్స్తో వస్తారు పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు. సార్ నాకు ఇంగ్లీష్ రాదు, మీరు కోర్స్ ఇంగ్లీష్లో చెప్తారు క్లాస్ రూమ్లో, ఎలా? వీ హ్యావ్ ఎ ఫ్యాకల్టీస్ హు టీచ్ ఇన్ తెలుగు, హు టీచ్ ఇన్ హిందీ. సో అలాంటి వరీస్ ఏం లేవు. వాళ్ళు ఇక్కడికి వచ్చి అంటే ఏ క్వశ్చన్ అయినా సరే ఫస్ట్ తెలుసుకొని క్లారిఫై చేసుకొని వాళ్ళకి నచ్చితే జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే, ఎక్కడ జాయిన్ అవ్వాలన్నా సరే ఫస్ట్ వాళ్ళకు ఒక కెరియర్ గైడెన్స్ ఉండాలి. ఫస్ట్ వాళ్ళకి ఏం చేయాలన్న క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీని ప్రొవైడ్ చేస్తుంది టెక్స్ అకాడమీ. టెక్స్ అకాడమీ ఈజ్ మెయిన్లీ ఇంటెంట్ టు ప్రొవైడ్ ద క్వాలిటీ ట్రైనింగ్ అండి. అండ్ ప్రతి ఎంప్లాయీకి, ప్రతి స్టూడెంట్ని ఎంప్లాయీగా మార్చాలనే సంకల్పంతో టెక్స్ అకాడమీ నడిపిస్తున్నాం. కాబట్టి వాళ్ళ కెరియర్ గైడెన్స్ మేము ఇస్తాము. వాళ్ళు ఎక్కడైనా సరే ట్రైనింగ్ తీసుకోవచ్చు. బట్ కెరియర్ గైడెన్స్ మన దగ్గర ఫ్రీగా ఉంటుందండి. కెరియర్ గైడెన్స్ కూడా కంప్లీట్గా. ఓకే, బట్ అంటే ఇంత నాలెడ్జ్ ఉంది మీకు దీని మీద, 13 years నుంచి ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. మరి మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? అంటే మీరు ఏం చదువుకున్నారు? సో నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా ఒక కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి? నేను బీటెక్ సిఎస్సి చేశానండి. బీటెక్ సిఎస్సి. సో అందుకేనా దీని మీద ఇంత నాలెడ్జ్ వచ్చింది? ఎగ్జాక్ట్లీ అండి. మేము బీటెక్ సిఎస్సి చేసిన తర్వాత చాలా వర్క్ ఎక్స్పీరియన్సెస్ తీసుకున్నానండి. మీరు జాబ్ చేశారు? జాబ్ చేశాను నేను. ఇక్కడ చేశాను, బయట కంట్రీస్లో కూడా చేశానండి కాంట్రాక్ట్ బేసిస్ మీద. ఓకే. సో నేను జాబ్ చేసేటప్పుడు మెయిన్గా నా స్టార్టింగ్ కెరియర్లో నేను జాబ్ చేసేటప్పుడు మెయిన్గా నేను చూసింది ఏంటి అంటే, మా దగ్గర ఫ్రెషర్స్ పిల్లలు జాయిన్ అయ్యేవాళ్ళండి, మా జూనియర్స్ అనొచ్చు మేము. సో వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళు అయ్యే స్ట్రగుల్ని చూసేవాళ్ళం. వాళ్ళు హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో జాయిన్ అయ్యేవాళ్ళు. ఇక్కడ సపోర్ట్ దొరకదు. కంపెనీలో వాళ్ళు జాయిన్ అయ్యాక వర్కే చేయాలి. వాళ్ళకి ట్రైనింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ కంపెనీస్లో ఉంటుంది అప్గ్రేడ్ చేయడానికి. సో అలాంటప్పుడు మాకు వచ్చి అప్రోచ్ అయ్యేవాళ్ళు, మాకు ఇది చెప్పండి అన్న, ఇది చెప్పండి, లేదా ఇది ఎలా చేయాలి అని. అంటే ఆ నాలెడ్జ్ని కంప్లీట్ చేసుకోవడానికి మా హెల్ప్ తీసుకునేవాళ్ళం. సో కొంతమంది స్టూడెంట్స్ అయితే మా రూమ్కి వచ్చేవాళ్ళు, ఇది టీచ్ చేయండి అని చెప్పి. సో అట్లా అంటే అప్పుడు ఆ టైంలో నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, అరే ఈ నాలెడ్జ్ని మనది ఏదైతే రియల్ టైం ఎక్స్పీరియన్స్ మనకుందో ఆ రియల్ టైం ఎక్స్పీరియన్స్ని స్టూడెంట్స్కి టీచ్ చేయొచ్చు కదా. ఎందుకంటే ఇలా వీళ్ళు కంపెనీస్కి హైర్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది, ప్లేస్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. దాంతో ప్లేస్ అయ్యాక కూడా వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకు? ప్రాపర్ నాలెడ్జ్ లేక. సో ఆ ప్రాపర్ నాలెడ్జ్ని మనం ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుందని చెప్పి ఈ టెక్స్ అకాడమీ, TEKS అండ్ ఆ పేర్లోనే ఉంది, ట్రాన్స్ఫరింగ్ ఎక్స్పర్ట్స్ నాలెడ్జ్ టు స్టూడెంట్స్. సో ఆ టెక్స్ అకాడమీని స్థాపించి ఎంతో మంది పిల్లలకండి కంప్లీట్గా మనం ట్రైనింగ్, క్వాలిటీ రియల్ టైం ట్రైనింగ్ని ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. ఓకే, బట్ ఇక్కడ స్టూడెంట్స్ని మీరు ఫిల్ చేసుకున్నప్పుడు కౌన్సిలింగ్ ఇస్తారు కదా, ఇన్ కేస్ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉందో లేదో మీకు అర్థం అయిపోతుంది. బట్ ఇంకా తను ఏదో ఒక టైం పీరియడ్ ఇక్కడ ఉండాలని నేను జాయిన్ అవుతాను అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా, లేకుంటే వద్దంటారా? లేదు సార్, ఇప్పుడు నేను చెప్పాను, వీఆర్ నాట్ ఓన్లీ లుకింగ్ టు ద కమర్షియల్ సార్, వీఆర్ మెయిన్లీ ఫోకస్ ఆన్ స్టూడెంట్స్ సాటిస్ఫాక్షన్ అండ్ దర్ ఎంప్లాయబిలిటీస్. సో నేను అందుకే ఏం చెప్తున్నా అంటే, ఒక స్టూడెంట్కి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడం మా బాధ్యత. ఎందుకంటే కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఈ స్టూడెంట్ వాంట్ టు జాయిన్, ఆ స్టూడెంట్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా నువ్వు ఇప్పుడే డబ్బులు కట్టు క్లాస్లో జాయిన్ అవ్వ అనే ఇన్స్టిట్యూట్స్ చాలా చూస్తాం. మన దగ్గర అలా ఉండదు సార్. వాళ్ళు కంప్లీట్గా ఏదైనా సరే, ఏ కోర్స్ తీసుకున్నా సరే ఒక 4 days ఫ్రీ క్లాసెస్ యాక్సెస్ చేయొచ్చు. వాళ్ళు ఫస్ట్ 4 days ఏ బ్రాంచ్లోకి వెళ్ళైనా సరే వాళ్ళు 4 days ఫ్రీగా క్లాసెస్ వినొచ్చు. ఎస్, నాకు క్లాసెస్ బాగా అర్థమవుతున్నాయి సార్, నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇక నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడాప్ట్ అవుతుంది, నాకు ఈ కోర్స్ అర్థమవుతుంది. సో అంటే 4 days తర్వాత వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు చేంజ్ ద కోర్స్ దే కెన్ చేంజ్ ఇట్, ఇఫ్ దే వాంట్ టు చేంజ్ ద బ్రాంచ్ దే కెన్ చేంజ్ ఇట్. లేదు అంటే ఇన్స్టిట్యూట్ నాకు ప్రాపర్గా టీచ్ చేయట్లేదు, నాకు ఫ్యాకల్టీ నచ్చలేదు అనుకుంటే దే కెన్ చేంజ్ ద ఫ్యాకల్టీస్ ఈవెన్. ఎందుకంటే యాజ్ వీ హ్యావ్ 60 మల్టిపుల్ బ్రాంచెస్, వీ హ్యావ్ 60+ trainers ఫర్ ఈచ్ కోర్స్. ఎందుకంటే మనకు డిఫరెంట్ యాజ్ ఐ సెడ్ యూ, ప్రతి క్లాస్ రూమ్లో లిమిటెడ్ స్టూడెంట్స్ ఉంటారండి. సో అప్పుడు నాకు ఏం కావాలి, మల్టిపుల్ క్లాస్ రూమ్స్, మల్టిపుల్ ట్రైనర్స్ కావాలి.
నేను ఒకటే హాల్లో 100 మందిని కూర్చోబెట్టి ఒకసారికి మైక్ ఇచ్చి చెప్పొచ్చు, వేరే కంపెనీ కెన్ గెట్ మోర్ ప్రాఫిట్, ఇంకా ప్రాఫిట్ చేసుకోవచ్చు. బట్ అలా కాకుండా మన ఉద్దేశం చెప్పాను మీకు ఆల్రెడీ. సో దానికోసం మేము ఏం చేస్తాము అంటే మల్టిపుల్ ఫ్యాకల్టీస్ని మల్టిపుల్ బ్యాచెస్ పెట్టి పిల్లలకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. దానివల్ల ఏమవుతుందంటే లిమిటెడ్ స్టూడెంట్స్ ఉండడం వల్ల మనం ఏం చెప్తున్నామో స్టూడెంట్స్కి అర్థమవుతుంది, స్టూడెంట్స్కి ఎంతవరకు అర్థమైందో ఆ పర్టికులర్ ఫ్యాకల్టీకి ఫెసిలిటేటర్ కూడా ఈజీగా అర్థమవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఈజీగా అవుతుంది. సో దట్ టెక్స్ ఏదైతే నేమ్ ఉందో ట్రాన్స్ఫరింగ్ ఎక్స్పర్ట్స్ నాలెడ్జ్ ఈజీగా ఉండడానికి ఈ మనము లిమిటెడ్ స్టూడెంట్స్ తోటి బ్యాచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ రోజుల్లో మనం చూస్తే అంటే 10th అయిపోయిన వాళ్ళకి జాబ్ కావాలి, ఇంటర్ అయిపోయిన వాళ్ళకి కావాలి, డిగ్రీ కావాలి, బీటెక్ కావాలి, సమ్ అదర్ కోర్స్ ఏదైనా సరే. సో టెక్స్ అకాడమీని ప్రిఫర్ చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏముండాలి సార్? ఇక్కడ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది మెయిన్గా మన దగ్గర కన్స్టెంట్ లేదండి. బికాస్ వీఆర్ ఆఫరింగ్ 50+ కోర్సెస్, బట్ 50+ కోర్సెస్. సో దీంట్లో ఇంజనీరింగ్ వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేయండి, ఇంజనీరింగ్ అనండి, ఎంబీఏ కంప్లీట్ చేసుకునండి, ఎంసీఏ చేయండి, ఇంటర్ కూడా కంప్లీట్ అయినా సరే, ఎందుకంటే మన దగ్గర ఎంఎస్ ఆఫీస్ లాంటి కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంటర్ అయినా కూడా వాడు రావచ్చండి. ఎంఎస్ వర్డ్ కానివ్వండి, ఎక్సెల్ కానివ్వండి, పవర్ పాయింట్ కానివ్వండి, అడ్వాన్స్ ఎక్సెల్ కానివ్వండి, బిజినెస్ అనలిటిక్స్ కానివ్వండి, డేటా అనలిటిక్స్ కానివ్వండి, స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి. సో ఇలాంటి మల్టిపుల్ కోర్సెస్, ఎందుకంటే ఇప్పుడు మనం చూసామండి కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, సో వాళ్ళు క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ వీక్ ఉంటాయండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో ఉంటారు. ఇక్కడికి వచ్చి టెక్నికల్ కోర్స్ బాగా నేర్చుకుంటాడు, బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ వీక్ ఉండడం వల్ల హీ కెనాట్ ఎక్స్ప్రెస్, ఇంటర్వ్యూస్లో ఎక్స్ప్రెస్ చేయలేడు. సో అలాగే అదే కంపెనీస్లో క్రాక్ చేయడానికి కష్టం అవుతుంది. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ప్లీజ్ బేసిక్గా ఇంటర్ ఉంటే చాలు, ఇంటర్ ఉన్న 10th అయితే కష్టం. 10th అయితే అంటే ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవాలన్నా 10th తర్వాత కూడా చాలా మంది విద్యార్థులు అర్థం అవ్వాలి కదా. కొంతమంది ఇప్పుడు మనం 2 types ఆఫ్ స్టూడెంట్ చూస్తాం, బాగా చదువుకునే వాళ్ళని చూస్తాము, డబ్బులు లేక చదువు ఆపుకున్న వాళ్ళని చూస్తాము. సో ఎటువంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనేది కూడా కన్వే చేస్తే వాళ్ళు కూడా ఓకే మనం ఇట్లా ఉన్నాము ఇక్కడికి వెళ్ళొచ్చు అనే ఐడియా వస్తుంది కదా. డెఫినెట్గా అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బిలో యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, ఎబో యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, మెరిట్ స్టూడెంట్ ఉంటారండి. ఈ 4 కేటగిరీ స్టూడెంట్స్ ని మా 4 డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేస్తాయండి. ఎందుకంటే మేము ప్రతి స్టూడెంట్ వాళ్ళ ట్రైనింగ్ చేస్తున్న ప్రాసెస్ లోనే వాళ్ళకి అసెస్మెంట్ టెస్ట్ ఉంటాయి. అసెస్మెంట్ టెస్ట్ ని బేస్ చేసుకొని ఇప్పుడు ఒక స్టూడెంట్ కి కమ్యూనికేషన్ స్కిల్స్ వీక్ ఉంది, బట్ టెక్నికల్ గా బాగా గ్రాప్ చేస్తున్నారు. సో అతనికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ నేర్పించాలి, అంటే ఎక్కువ అవర్స్ తన కమ్యూనికేషన్ స్కిల్స్ మీద పేస్ట్ చేయాలి. సో ఏం చేస్తామంటే వీక్లీ అతనికి 2 సెషన్స్ 3 సెషన్స్ కమ్యూనికేషన్ మీద అలాట్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే తన మైనస్ ఏదైతే ఉందో దాన్ని ప్లస్ గా కన్వర్ట్ చేసుకునే ఇది ఉంటుందండి. సో ఏ స్టూడెంట్ అయినా సరే అండి, ఐటీలో ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా ప్రతి విద్యార్థి నేర్చుకోగలుగుతాడు, బట్ రైట్ వే ఆఫ్ టీచింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ని ఫిల్ చేయడం ఇంపార్టెంట్, అది టెక్స్ అకాడమీ చేస్తుంది. ఓకే, బట్ మీ దగ్గర నేను చూస్తే మీరు అన్నట్లు 8,000 మెంబర్స్ బయటికి వెళ్ళి జాబ్స్ చేస్తున్నారన్నారు కదా. సో ఏ ప్రొఫెషన్స్ లో ఉన్నారు ఇప్పుడు, ఏమన్నా అంటే కొంతమంది స్టూడెంట్స్ గురించి అయినా చెప్పండి. రైట్ అండి. ఇప్పుడు రీసెంట్ గా మేము లాస్ట్ 2 days బ్యాక్ అండి, వాళ్ళ ఇంటర్వ్యూ 2 days బ్యాక్ మన దగ్గర క్యాంపస్ డ్రైవ్ అయినాయి. ఒక 2 కంపెనీస్ వచ్చి క్యాంపస్ డ్రైవ్స్ చేసుకున్నాయి. ఒక 20 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద సెలెక్ట్ అయ్యారు, డిజిటల్ మార్కెటింగ్ మీద సెలెక్ట్ అయ్యారు. సో అలానే మనం ఇక్కడ ఇంతకుముందు చూసుకున్నట్టయితే చాలా మంది, కొన్ని కేసెస్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక స్టూడెంట్ అంటే నేను చాలా మంది స్టూడెంట్స్తో కనెక్ట్ అవుతూ ఉంటాం. వాళ్ళు జాబ్ వచ్చాక స్వీట్ తీసుకొచ్చినప్పుడు ఇస్తారండి, సార్ నాకు జాబ్ వచ్చిందని చెప్పి స్వీట్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అది మరి రియల్ సక్సెస్ కింద కన్సిడర్ చేస్తాం. సో రీసెంట్గా మేము చూసినట్టయితే ఒక స్టూడెంట్ వచ్చాడు, ఆ ఫీజు కోర్స్ ఫీజు అయితే మినిమల్ ఫీజు ఉందో ఆ ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో అబ్బాయి ఉన్నాడండి. సో ఈవెన్ వీ హ్యావ్ గివెన్ సమ్ అదర్ ఆప్షన్స్ టు హిమ్. సో కోర్స్ అడాప్ట్ చేసుకున్నాడు. నౌ హీ ఈస్ గెటింగ్ 14 lakhs ప్యాకేజ్ అండి. 14 lakhs ప్యాకేజ్ తనకు వస్తుంది. ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నాడు తను. సో డిఫరెంట్ అంటే ఫస్ట్ ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు, అక్కడి నుంచి ఇన్ఫోసిస్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నౌ ఈస్ గెటింగ్ 14 lakhs ఎగ్జాక్ట్లీ అండి. నౌ ఈస్ గెటింగ్ 14 lakhs. చాలా ఇలాంటి రియల్ ప్రొఫైల్స్ అన్ని మేము మా వెబ్సైట్స్లో పెట్టడం జరిగింది, మా సోషల్ మీడియా ఛానల్స్లో పెట్టడం జరిగింది. ఈవెన్ రీసెంట్ ఇంటర్వ్యూస్ కూడా జరిగిన కంపెనీస్ వాళ్ళ డీటెయిల్స్ కూడా మా సోషల్ మీడియాస్లో ఉంటాయండి. సో ఖచ్చితంగా రీసెంట్గా మేము ఒక 1 month బ్యాక్ అండి 80+ స్టూడెంట్స్ని మేము పిలిచి రీసెంట్గా ప్లేస్ అయిన స్టూడెంట్స్ని ఫెసిలిటేట్ చేయడం జరిగింది, అందరినీ సన్మానించడం జరిగింది. ఎందుకంటే చాలా మంది వస్తారు నేర్చుకుంటారు, కానీ ప్లేస్మెంట్ తెచ్చుకునే ఆ కసిగా నేర్చుకునే వాళ్ళు కూడా పిల్లల్ని అప్రిషియేట్ చేసి వాళ్ళు ఫర్దర్ గ్రోత్కి తీసుకెళ్లాలని చెప్పి చాలా మంది పిల్లల్ని తీసుకొచ్చి ఫెసిలిటేట్ చేసాము. అది మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. సో ఫెసిలిటేషన్ టు అవర్
ప్లేస్డ్ స్టూడెంట్స్ అని చెప్పి. సో అలా విద్యార్థులని ప్లేస్ అయ్యాక కూడా ఎంకరేజ్ చేసుకుంటూ తర్వాత వాళ్ళకి ఏమైనా ఫ్యూచర్లో ప్లేస్ కంపెనీస్లో కూడా ఏమన్నా వాళ్ళకు సపోర్ట్ కావాల్సి వచ్చినా లేదా ఏమైనా డౌట్స్ వచ్చినా సో ఖచ్చితంగా మా ఫ్యాకల్టీ కానివ్వండి, మా సపోర్ట్ టీమ్ ఉంటుందండి. వీ హ్యావ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, వాళ్ళు సపోర్ట్ 24/7 ఎప్పుడైనా రీచ్ అవ్వచ్చు. ఓకే, సో అలా ఉంటుంది. మీరు అన్నారు ఆయనకి ఫీజు కట్టడానికి కూడా ఇబ్బంది ఉంది, బట్ ఇప్పుడు బాగా సెటిల్ అయిపోయారని. అంటే ఏంటి ఫీజు మాడ్యూల్ ఎలా ఉంటుంది మీ దగ్గర? సార్ ఇక్కడ మనకి ఏంటంటే డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి, డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. అంటే సర్టిఫికేషన్ కోర్స్ అని, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని, జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అని, సెల్ఫ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అని, ఆన్లైన్ క్లాసెస్ అని, ఇలా డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్క మాడ్యూల్ని బేస్ చేసుకొని ఒక్కొక్క కోర్స్ని బేస్ చేసుకొని ఒక ఫీజు ఉంటుంది. బట్ మార్కెట్లో ఏదైతే ఫీజెస్ ఉన్నాయో ఆ ఫీజెస్ కంటే చాలా రీజనబుల్గా ఉంటాయి. సార్ అందరు చెప్పే మాట కదా ఇది, అదే అందాం అనుకున్నా. రైట్, అందరు చెప్పే మాట కదా ఇది అంటే, సో ఖచ్చితంగా ఎప్పుడైతే ఇన్స్టిట్యూట్కి వచ్చి మీరు చెక్ చేస్తారో యూ విల్ రియలైజ్ దట్ దిస్ ఇస్ దన్. అంటే మేము ఆ ఫీజులో ప్రొవైడ్ చేసే అయితే ఫెసిలిటీస్ ఉన్నాయో ఖచ్చితంగా యూ విల్ జడ్జ్ ఇట్. ఎస్, డెఫినెట్లీ ఇట్స్ అ రీజనబుల్ ఫీ కంపేర్ టు ద మార్కెట్. అండ్ ఆ ఫీజ్ని కూడా 0 డౌన్ పేమెంట్ ఈఎంఐలో కూడా పే చేసుకోవచ్చు. 0 ఎగ్జాక్ట్లీ. సో ఇంత అంటే లైక్ ఇంత మంచితనం మంచితనం అని కాదండి. ఇప్పుడు చాలా మంది పిల్లల్లో చూస్తాం మనం, వాళ్ళు ఫీజు పే చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. మనం ఏం చేస్తామంటే వాళ్ళు మంత్లీ జాబ్స్ చేస్తారు. కొంతమంది మనం చాలామంది మా పిల్లలే ఉన్నారు, ర్యాపిడో డ్రైవ్ చేస్తారు, స్విగ్గీలో డెలివరీ బాయ్గా చేస్తారు. ఇటు చేస్తూ సంపాదిస్తూ ఇటు కోర్స్ నేర్చుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఆ నెల వచ్చిన సంపాదన నుంచి వాళ్ళ కోర్స్ ఫీజు కడుతూ ఉంటారు. సో అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మాకు ఈ ఫెసిలిటీ మేము పెట్టలేదండి. బట్ తర్వాత పిల్లలు ఎప్పుడైతే నెల కడతాం సార్ మాది పరిస్థితి అన్నప్పుడు ఎందుకు వీళ్ళకి ఈ ఫెసిలిటీ ఇవ్వకూడదని చెప్పి వాళ్ళు 0 డౌన్ పేమెంట్ తోటి మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కింద వాళ్ళు కోర్స్ నేర్చుకుంటూ హ్యాపీగా మంత్లీ వాళ్ళు పే చేసుకోవచ్చు. వాళ్ళు కొంతమంది జాబ్ లేకపోయినా ఫాదర్స్ కూడా ఒకసారి కట్టలేరు. సో నెల వాళ్ళు కట్టుకోవచ్చు. అంటే ఆ ఈఎంఐ పద్ధతిలో కూడా వాళ్ళ ఫీజెస్ని పే చేసుకోవచ్చు అండి. ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. డెఫినెట్గా మా కౌన్సిలింగ్ టీమ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ డీటెయిల్స్ని వాళ్ళకు ఫ్లెక్సిబుల్ ఉండేటట్టుగానే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి కూడా చెప్పారు మీరు, హాస్టల్స్ కూడా మేమే అలాట్ చేస్తున్నాం అని. అవునండి. సో ఈ ఆలోచన ఎందుకు పెట్టుకున్నారు? అంటే కోర్స్ అయిపోయింది పంపించినాం, మళ్ళీ హాస్టల్లో పెట్టుకోవాలి, ఇంత ఎందుకు ఆలోచించారు? అంటే హాస్టల్లో అంటే టెక్స్ అకాడమీ సెల్ఫ్ హాస్టల్ అని కాదండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు అంటే, ఇప్పుడు రీసెంట్గా ఒక స్టూడెంట్ వచ్చాడు మాకు, మహారాష్ట్ర నుంచి వచ్చాడు. ఇక్కడ హైదరాబాద్ తెలియదు తనకు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మేము హాస్టల్స్తో టైఅప్ స్టార్ట్ చేసింది అక్కడి నుంచి అనమాట. సో అక్కడ అతను వచ్చిన తర్వాత సార్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏరియాస్ తెలియదు, హాస్టల్స్ తెలియదు. సో మన దగ్గరికి అక్కడి నుంచి నేర్చుకోవడానికి వచ్చినప్పుడు కనీస బాధ్యత మనం తీసుకోవాలి. కాబట్టి ఆ ఏదైతే బ్రాంచ్ దగ్గర తను జాయిన్ అవుతున్నాడో అక్కడ చుట్టుపక్కల ఉన్న మంచి హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్టల్స్ తోటి ఆల్రెడీ టెక్స్ అకాడమీ మాట్లాడి పెట్టడం జరుగుతుంది. సో మా స్టూడెంట్స్కి సపరేట్ కన్సెషన్ ఇచ్చి వాళ్ళు అక్కడ హాస్టల్స్ జాయిన్ చేయించడం జరుగుతుంది. సో అంటే వాళ్ళు వచ్చి తెలియని ఏరియాలో హాస్టల్స్ ఎత్తుకొని ఇబ్బంది పడే కంటే సో ఖచ్చితంగా ఈ హాస్టల్స్ లిస్ట్ ఇస్తే వాళ్ళు వెళ్ళి చూసుకొని సో బయట స్టూడెంట్స్ కంటే కొంచెం కన్సెషన్స్కి అక్కడ వాళ్ళు జాయిన్ అవ్వచ్చండి. సో అది కూడా స్టూడెంట్స్కి ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటుందని చెప్పి చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఇవి కూడా డౌట్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు కోర్స్ అనుకోండి, ఇప్పుడు ఒక ప్రతి కోర్స్ కి ఒక టర్మ్ అనేది ఉంటుంది. సో యావరేజ్ టర్మ్ ఎంత ఒక కోర్స్ కి? ఇప్పుడు నార్మల్ గా వాళ్ళు కోర్స్ బేసిక్ ఫీజు వచ్చేసి వాళ్ళు 8,000 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండి. అప్ టు 35,000 వరకు కోర్స్ ఫీజెస్ ఉంటాయి. సో కోర్స్ ఫీజు కాదు, లైక్ ఎన్ని నెలలు డ్యూరేషన్ అండి. సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి నార్మల్గా కోర్స్ డిపెండ్స్ అపాన్ ద కోర్స్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తను ఒక ఎంఎస్ ఆఫీస్ కోర్స్ తీసుకున్నారు, చిన్న కోర్స్ 45 days లో కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫుల్ స్టాక్ పైథాన్ లాంటివి తీసుకున్నారు, ఒక 6 months లో కంప్లీట్ చేసుకోవచ్చు. సో నార్మల్గా సర్టిఫికేషన్ కోర్సెస్ తీసుకున్నారు, ఒక 4 months లో కంప్లీట్ చేసుకోవచ్చు. సో కోర్స్ డ్యూరేషన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద కోర్స్ అండి. అండ్ డ్యూరేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మేము నమ్మేది ఏంటి అంటే స్టూడెంట్ ఎప్పుడైతే నాకు సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందని ఫీల్ అవుతాడో అప్పుడు తన ఇన్స్టిట్యూట్ పెట్టి వెళ్ళొచ్చండి. ఎందుకంటే మీరు మనం ఇంజనీరింగ్ చేసాము, ఇంజనీరింగ్ చేసినప్పుడు 4 years తర్వాత మనం ఉంటామని ఉండనివ్వరు, పంపించేస్తాం. ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ నేను ఎగ్జాంపుల్ 4 months కోర్స్ డ్యూరేషన్ జాయిన్ అయ్యాడు. 4 months తర్వాత కూడా సార్ నేను ఈ సబ్జెక్ట్ మళ్ళీ టాపిక్ రివైజ్ చేయాలి సార్, మొత్తం నేను మళ్ళీ ఇంకో బ్యాచ్లో కూర్చొని వింటాను లేదు సార్, నాకు ఈ 3 classes నాకు మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. సో డ్యూరేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. డ్యూరేషన్ టు కంప్లీట్ ద సిలబస్. Okay. But whenever a student feels he is perfect in the subject, then he can leave the organization అండి. ఆ విధంగా ట్రైనింగ్ ఉంటుంది. నేను ఇంకొకటి విన్నాను మీ దగ్గర, అంటే ఎవరన్నా కోర్స్ నేర్చుకున్నాక కూడా మీరు ఒక క్యాంపస్కి పంపించి ట్రైనింగ్ ఇప్పించి తర్వాత ప్లేస్మెంట్స్కి పంపిస్తారని. రైట్ అండి. అంటే ఇప్పుడు నా సింపుల్గా ప్రొసీజర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అసలు ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, అసలు టెక్స్ట్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ఒక ప్రొసీజర్ చెప్తానండి. మన దగ్గర ఒక స్టూడెంట్ వచ్చి కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత, మీకు ఆల్రెడీ చెప్పాను కౌన్సిలింగ్ టీమ్ వర్క్ అయిపోతుంది అక్కడికి. కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత ఆ స్టూడెంట్ మన క్లాస్ రూమ్కి పంపించడం జరుగుతుంది. అక్కడ ఒక 4 free classes వింటాడు స్టూడెంట్. చెప్పారు విన్న తర్వాత రైట్ ఐఎమ్ వెరీ గుడ్, ఐ వాంట్ టు కంటిన్యూ ద కోర్స్ అని చెప్పి కోర్స్ సక్సెస్ఫుల్గా జాయిన్ అయిన తర్వాత వీళ్ళకు టెక్నికల్ క్లాసెస్తో పాటుగా ఎవ్రీ వీక్
వాళ్ళకు సిఆర్టీ ట్రైనింగ్ ఉంటుంది. సిఆర్టీ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏంటి సార్? క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అండి. Okay, okay. ఎందుకంటే మనం కంపెనీస్కి వెళ్ళినప్పుడు ఆ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. సో అవి క్రాక్ చేయాలి అంటే ఆ మినిమం నాలెడ్జ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే సరే ఇక్కడ టెక్నికల్ నేర్చుకుని మళ్ళీ సిఆర్టీని వెళ్ళి బయట నేర్చుకుంటాను అంటే మనం ఇక్కడ ఉంది వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేసి ఎంప్లాయీగా మార్చడానికి. సో దానికి కావాల్సిన స్కిల్స్ సిఆర్టీ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, రెజ్యూమ్ డెవలప్మెంట్ కానివ్వండి, అంటే జాబ్ రిక్వైర్డ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము టెక్నికల్ కోర్స్తో పాటుగా ఏ కోర్స్కి జాయిన్ అయినా ఓకే ఫ్రీగా ఇవన్నీ మనం నేర్పించడం జరుగుతుంది. సో ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, జాబ్ రిక్వైర్మెంట్ స్కిల్స్ కానివ్వండి, రెజ్యూమ్ డెవలప్మెంట్ కానివ్వండి, సో సిఆర్టీ ట్రైనింగ్ కానివ్వండి, ఇవన్నీ కంప్లీట్గా మేము విత్ కోర్స్తో పాటుగా ఎవ్రీ వీక్ స్పెషల్ క్లాసెస్ పెట్టి ఇవి స్టూడెంట్స్కి ట్రైన్ చేస్తామండి. ఎందుకు సార్ అంటే టెక్నికల్ నేర్చుకున్నారు, మేము క్యాంపస్ డ్రైవ్స్ పెట్టినప్పుడు కానీ లేదా వాళ్ళు కంపెనీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ ప్రాపర్గా ఇవి లేకపోతే అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, రెజ్యూమ్ డెవలప్మెంట్ కానీ, సో ఇవి లేకపోతే వాళ్ళు ఇంటర్వ్యూ క్రాక్ చేయడం కష్టమవుతుంది. సో స్టేజ్ 1 కౌన్సిలింగ్ అయిపోయింది. స్టేజ్ 2 టెక్నికల్ కోర్సెస్తో పాటుగా వీళ్ళు ఈ ఫ్రీ కమ్యూనికేషన్ జాబ్ రెడీ స్కిల్స్ అనేవి తీసుకోవడం జరుగుతుందండి. అండ్ స్టేజ్ 3కి వచ్చేసరికి సో ఇక్కడ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అయిపోయింది, కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ అయిపోయింది. స్టేజ్ 3 వచ్చేసరికి వాళ్ళ కంప్లీట్గా ప్లేస్మెంట్ టీమ్ ఉంటుందండి. కంప్లీట్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుందండి. వాళ్ళ వర్కే ఎక్కడ కంపెనీస్తో మాట్లాడడం, ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయో ఓపెనింగ్స్ ఫుల్ఫిల్ చేయడం, బ్యాక్గ్రౌండ్ నుంచి వీళ్ళంతా వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ ట్రైనింగ్స్ సక్సెస్ఫుల్గా అటెండెన్స్ పెట్టుకొని సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా టెక్స్ అకాడమీ అనేది మెయిన్గా ట్రైనింగ్ కోసం స్థాపించింది. బట్ కంప్లీట్గా వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ చేసి ప్లేస్మెంట్స్ ఇప్పించాలని ఈ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి ఎక్కడెక్కడ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ ఫైండ్ అవుట్ చేసి, ఓపెనింగ్స్ ఫైండ్ అవుట్ చేసి, కొంతమంది క్యాంపస్ డ్రైవ్కి వస్తారు కంపెనీస్, కొన్ని కంపెనీస్ని స్టూడెంట్స్కి మేము డ్రైవ్ చేయడం జరుగుతుందండి. సో అలా కంప్లీట్గా ప్లేస్మెంట్ టీమ్ కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ ఈ ప్లేస్మెంట్ టీము హెల్ప్ చేసేటప్పుడు ప్రాసెస్లో ఏమవుతుందంటే అండి ఇంకో టీమ్ ఇంకో డిపార్ట్మెంట్ వస్తుంది. ఆ డిపార్ట్మెంట్ ఏంటంటే వీళ్ళకి రియల్ టైం ఎక్స్పోజర్ కల్పిస్తుందండి. రియల్ టైం ఎక్స్పోజర్ అంటే ఎగ్జాంపుల్ సార్ నేను ఏం చేశాను, కౌన్సిలింగ్ తీసుకుని కోర్స్ నేర్చుకున్నాను, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగున్నాయి, నాకు టెక్నికల్ స్కిల్స్ కూడా వచ్చేసాయి. కానీ కంపెనీలో దీన్ని ఎలా వాడతారు తెలియాలి. ఇక్కడ కంపెనీకి వెళ్ళాక మళ్ళీ అక్కడ బ్లాంక్ ఫేస్ పెట్టాల్సి వస్తుంది. సో దానికోసం మా దగ్గర నేర్చుకున్న ప్రతి విద్యార్థి, ప్రతి స్టూడెంట్ సార్ త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ లేదు ఇది. ఎందుకంటే మా ఫోకసే స్టూడెంట్ని ఎంప్లాయీగా మార్చడం కాబట్టి మా దగ్గర కోర్స్ నేర్చుకున్న ప్రతి విద్యార్థిని మేము ఒక ఐటీ కంపెనీలో ఒక అట్లీస్ట్ 1 month అయినా వాళ్ళని అక్కడ కూర్చోబెట్టడం జరుగుతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఎన్వైరన్మెంట్ అది చాలా బెనిఫిట్స్ ఉంటాయి సార్. ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్నది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ కూర్చొని అసలు కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, కంపెనీ హైరార్కీ ఎలా ఉంది, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ ఎలా అవుతుంది, ప్రాజెక్ట్లో ఏ టూల్స్ వాడతారు, సో ఇవన్నీ చాలా విషయాలు అంటే టెక్నికల్గా వాళ్ళు ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం. సో చాలా కంపెనీస్ తోటి మేము మాట్లాడడం జరిగింది. మేము ఆ కంపెనీస్కి పే చేసి కూడా ఈ పిల్లల్ని అక్కడ ప్లేస్ చేపిస్తామండి. ఒక 1 month ఎక్స్పీరియన్స్, 2 months ఎక్స్పీరియన్స్ అన్న మినిమం ఉండాలి అని చెప్పి. సో అంటే మన దగ్గర నేర్చుకున్న ప్రతి విద్యార్థి, ఐటీ కోర్స్ నేర్చుకున్న ప్రతి విద్యార్థి ఒక కంపెనీకి వెళ్ళి అక్కడ రియల్ టైం ఎక్స్పోజర్ తీసుకొనే బయటికి వెళ్తాడు. సో అది ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ఇన్స్టిట్యూట్స్కైనా మాకు తెలిసినంత వరకు ఎక్కడ ఈ ఫెసిలిటీ లేదండి. ఎందుకంటే మేము మావి as we are belong from Kapil group of companies. Kapil group of companies. So మావి 4,500+ బ్రాంచెస్ ఉన్నాయి, డిఫరెంట్ వెర్టికల్స్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి. సో మేమే డిఫరెంట్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. సో కపిల్ ఐటీ, కపిల్ టెక్నాలజీస్, కేసీఎస్ ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో మా కంపెనీస్ యాజ్ వెల్ యాజ్ బయట కంపెనీస్తో కూడా ఈ ప్లేస్మెంట్ టీమ్, R&D టీమ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఏదైతే ఉంటుందో వీళ్ళందరూ మాట్లాడి ఈ విద్యార్థులు ఎవరైతే కోర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వాళ్లకు ఐటీ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా వాళ్లకు పరిచయం చేసి అక్కడ లెర్నింగ్స్ అయిపోయిన తర్వాత అక్కడ కంపెనీ నుంచి వీళ్ళు అటెండ్ అయినట్టు ఒక సర్టిఫికేట్ కూడా ఇప్పించి అప్పుడు ఆ స్టూడెంట్స్ని బయటికి పంపిస్తామండి. ఓకే, మరి ఓవరాల్గా ఇప్పటి వరకు టెక్స్ అకాడమీ స్టార్ట్ చేసినప్పటి నుంచి 8,000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. మరి హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది? హైయెస్ట్ ప్యాకేజ్ 24 lakhs ఉంది. 24 lakhs అంటే స్టార్టింగ్లో కాదు, తను ఇంప్రూవ్మెంట్ చేసుకున్న తర్వాత 24 lakhs ఉంది హైయెస్ట్ ప్యాకేజ్. అండ్ బేసిక్గా ఒక అబ్బాయికి జాబ్ వచ్చింది, మీరు అంటే లైక్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అవ్వచ్చు, నాన్ ఐటీ అవ్వచ్చు, డిజిటల్ మార్కెటింగ్ ఏదైనా అవ్వచ్చు, బేసిక్ శాలరీ ఎంత ఉంటుంది? బేసిక్ శాలరీ ఇప్పుడు కంపెనీస్ని బేస్ చేసుకుని ఉంటుందండి. బట్ ఎనీహౌ బేసిక్ శాలరీ వచ్చేసి 15 నుంచి 25,000 వరకు ఉంటుందండి స్టార్టింగ్. ఆ కంపెనీస్ డిపెండ్ అయ్యి వాళ్ళు ఇచ్చే రోల్స్ డిపెండ్ అయ్యి స్టార్ట్అప్, మిడ్ రేంజ్ కంపెనీ దాన్ని బేస్ చేసుకొని
శాలరీస్ ఉంటాయి. ఓకే. అండ్ మీరు నిజంగా ఒక మాట చెప్పారు నాకంటే, ఒక అబ్బాయి ఫర్లాంగ్ వెళ్ళిపోయి ఎక్కడైనా సెక్యూర్డ్గా జాబ్ చేసుకుంటున్నా మేము మాత్రం ఫాలో అప్ చేసుకుంటాము అని. డెఫినెట్గా. సో ఇన్ కేస్ ఒక పెద్ద కంపెనీస్లో ఉండి కూడా ఏదైనా చిన్న చిన్న డౌట్స్ వల్ల బ్రేక్ అవుతుంటే మళ్ళీ మీరు చేయి అందిస్తారా? డెఫినెట్గా అండి. మా సపోర్ట్ టీమ్ వాళ్ళు ఎప్పుడు అయినా సరే వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఆ స్టూడెంట్ ఫెసిలిటేటర్ దగ్గర అయితే ట్రైన్ అయ్యారో ఖచ్చితంగా వాళ్ళ కాంటాక్ట్స్ వాళ్ళకు కూడా కాంటాక్ట్ చేసే రైట్స్ ఉంటుంది. కాల్ చేసి వాళ్ళ క్వారీస్ని వాళ్ళు రిజాల్వ్ చేసుకోవచ్చు. సో అంటే కంప్లీట్గా ఒక ఫ్యామిలీ ఆర్గనైజేషన్. ఎగ్జాక్ట్లీ. వచ్చారు వెళ్ళిపోయారు అనేది కాదు, ఇది ఒక కుటుంబం, మనం ఎప్పుడు కలిసే ఉండాలి. ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ ద థీమ్ అండి. దట్ ఈస్ ద థీమ్. స్టూడెంట్ని ఒక ఎంప్లాయీగా మార్చాలి, అదొక మెయిన్ ఉద్దేశం. టెక్స్ అకాడమీ మోటో ఏదైతే ఉందంటే అదే మోటో అండి. దానికోసమే ఈ ఫ్లో కానివ్వండి, ఈ సిస్టమ్ కానివ్వండి, సో మల్టిపుల్ హ్యాండ్స్ అంటే వాళ్ళకు మనకు కౌన్సిలింగ్ దగ్గర, ట్రైనింగ్ దగ్గర, ఫ్రీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఒక కంపెనీకి రియల్ టైమ్గా పంపించి మనం పే చేసి పంపిస్తున్నాం. సో అది కూడా ఎందుకు చేస్తున్నామంటే ఆ స్టూడెంట్కి కంపారిటివ్లీ మార్కెట్ కంపేర్ చేసుకున్నప్పుడు ఆ స్టూడెంట్కి మన స్టూడెంట్ ఏదైతే తొందరగా అవకాశాలు దొరకాలి, మార్కెట్లో తొందరగా ప్లేస్ అవ్వాలి అని ఈ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కల్పించడం కానివ్వండి, సర్టిఫికేషన్స్ కూడా హై వ్యాలిడ్ సర్టిఫికేషన్స్ వాళ్ళకి ఇప్పించడం కానివ్వండి, ఇలాంటివన్నీ మనం చేయించడం జరుగుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్స్ కానీ, అంటే టెక్స్ట్ అకాడమీని నమ్మే పేరెంట్స్ కానీ, మీ దగ్గర ట్రైనింగ్ తీసుకొని సక్సెస్ఫుల్గా ఎక్కడో జాబ్ చేసుకునే స్టూడెంట్స్ కానీ, మీ గురించి మార్కెట్లో ఉన్న గుడ్ విల్ కానీ, అంటే మిమ్మల్ని ట్రస్ట్ చేసే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు మా స్టూడెంట్స్ చాలామంది ఎవరైతే ప్లేస్ అయ్యారో వాళ్ళందరికీ ఆదాన్ టీవీ తరపున కంగ్రాచులేషన్స్ అండి. సో దాంతోపాటుగా మీకు ఎప్పుడు ఏ క్వైరీ ఉన్నా సరే డెఫినెట్గా టెక్స్ అకాడమీ ఈజ్ విత్ యూ. ఆల్రెడీ యూ కెన్ కాంటాక్ట్ యాజ్ యూ ఆర్ డూయింగ్. దాంతోపాటుగా కొత్తగా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా అంటే టెక్స్ అకాడమీ జాయిన్ అవ్వండి అని నేను చెప్పను. మీరు రండి, ఒకసారి విజిట్ అవ్వండి, కెరియర్ గైడెన్స్ తీసుకోండి, ఒక కౌన్సిలింగ్ తీసుకోండి, మీకున్న డౌట్స్ని రిజాల్వ్ చేసుకోండి. సో కంప్లీట్గా మా దగ్గర ఉన్న ట్రైనర్స్ తోటి, కౌన్సిలింగ్ టీమ్ తోటి కలవండి. సో మీకు నచ్చితే దెన్ యూ కెన్ ప్రొసీడ్ విత్ ఇట్, ఆర్ ఎల్స్ అట్లీస్ట్ యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ కెరియర్ గైడెన్స్ అండి. అదైతే నేను షూరిటీగా చెప్పగలుగుతాను. సో అండ్ దాంతోపాటు ఒకవేళ మీ స్టూడెంట్, మీ అబ్బాయి కానీ మీ పిల్లలు ఇక్కడ జాయిన్ అయినా, మీరు జాయిన్ అయినా కంప్లీట్గా టెక్స్ అకాడమీ క్వాలిటీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకు ఒక స్టూడెంట్ని ఎంప్లాయీగా మార్చే దిశగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడమే టెక్స్ అకాడమీ ముఖ్య ఉద్దేశం అండి. సో మెయిన్గా బెనిఫిట్ అండి, మన దగ్గర ఏ కోర్స్ నేర్చుకున్నా వాళ్ళు ఆఫ్లైన్లో క్లాసెస్ వింటారు. స్టూడెంట్ వస్తాడు, క్లాస్ రూమ్లో కూర్చొని క్లాస్ వింటారు. విన్న తర్వాత ఆ క్లాస్ని ఒకవేళ 2 days 3 days తర్వాత మొత్తం గుర్తుండదు, అవునా? సో వాళ్ళు ఒకవేళ మళ్ళీ వినాలి, మళ్ళీ చూడాలి ఆ క్లాస్ని అనుకుంటే ప్రతి క్లాస్, వాళ్ళు విన్న ప్రతి క్లాస్ యొక్క రికార్డింగ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అదొక LMS లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఒక లాగిన్ ఇస్తాం వాళ్ళకి. దాని ద్వారా వాళ్ళు ఎన్ని క్లాసెస్ అటెండ్ అయ్యారో ప్రతి క్లాస్ యొక్క రికార్డింగ్ వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది. సో అది 1 year వరకు యాక్సెస్ ఉంటుంది వాళ్ళకి. 1 year వరకు యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ జాబ్ చేస్తున్నా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మళ్ళీ ఆ వీడియో ఓపెన్ చేసి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు, లేదా మా టీమ్ని కూడా వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ LMS ద్వారా ఏంటంటే రివిజన్స్కి కానివ్వండి, వాళ్ళు క్లాస్ మిస్ బ్యాకప్కి కానివ్వండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్ ఫర్ ద స్టూడెంట్స్ అండి. ఇనిషియేటివ్ అది, ఎందుకంటే స్టూడెంట్ కావాల్సిందే అది. నోట్స్ రాయరు కొంతమంది, ఎగ్జాక్ట్లీ, లేకుంటే మర్చిపోవచ్చు, బిజీ ఉండొచ్చు. బట్ ఈ థాట్ బాగుంది, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ బిజీ టైంలో కూడా మా స్టూడెంట్స్ కోసం కానీ, జాబ్లెస్ వాళ్ళ కోసం కానీ, మీ ఐడియాస్ కానీ, టెక్స్ గురించి కానీ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మీరు ఇలాగే సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో చూసారు కదండి టెక్స్ అకాడమీ గురించి సార్ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది అంటే, బేసిక్గా 10th తర్వాత లైఫ్ ఉండదు, ఏదో ఒకటి మిస్యూజ్ చేసుకుంటాం. బట్ ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాను సరే, ఇక్కడికి వాక్ త్రూ అవుతే మీకు ఒక మంచి జాబ్ వస్తుంది. ఫర్దర్ కూడా మీకు ఒక మంచి నమ్మకాన్ని టెక్స్ అకాడమీ నుంచి అయితే క్రియేట్ చేస్తున్నారు. మరి ఈ ఇన్స్టిట్యూట్ గురించి మీరు తెలుసుకున్న మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.